హాయ్ అండి, నేను సుమిత్ర. దోశ బ్యాటరు ఎలా ఉందో చూద్దాం రండి. నేను 4 అవర్స్ రైస్ 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ మినపప్పు తీసుకొని ఇందులో కొంచెం మెంతులు వేసి నానబెట్టుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్మూత్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. దోశ బ్యాటర్ బాగుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చిటికెడు వంట సోడా వేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే కనుక మనకి దోశ కలర్ఫుల్గా మంచి కలర్ వస్తుందన్నమాట. పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలర్ తక్కువైనట్టుంది, కొంచెం వేస్తున్నాను. వేసుకొని అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆనియన్తో బాగా స్ప్రెడ్ చేసామంటే దోశలు మనకి అంటుకోకుండా బాగా వస్తాయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి దీనిపైన దోశ వేసేసుకోవడమే, అంతే అండి. కాకపోతే మనకు సెట్ దోశ అనేది చూస్తారు కదా ఎంత బాగా వస్తుందో. అంతే, దోశ వేసేసుకొని కాల్చుకొని తీసుకోవడమే. ఈ దోశకి పప్పు రైస్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకున్నామంటే చాలా సాఫ్ట్గా మనకు స్పాంజీ దోశలు తయారైపోతాయి. అండ్ ఇప్పుడు ఇంకొక దోశ వేస్తాను. దోశ కూడా రెడీ అయిపోయింది. దోశలన్నీ కూడా తీసేసుకొని ప్లేట్లోకి. ఈ దోశలు వడకర్రీతోటి సర్వ్ చేసుకుంటున్నానండి నేను. చెన్నై స్పెషల్ వడకర్రీ ఉంది కదా, ఆ వడకర్రీతోటి సెట్ దోశ వేసుకోవచ్చు. చాలా సూపర్ ఉంటుంది టేస్ట్. విత్ చట్నీతో కూడా తినచ్చు. అండ్ ఎస్పెషల్లీ నేను వడకర్రీ చూపించడం కోసం చూపించాను. వడకర్రీ నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సెట్ దోశ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.